శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 338వ భాగము 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. ఈ ఎపిసోడ్లో కృష్ణ పరమాత్మ వ్యక్తి మరణించే ముందు ఏ గుణం ప్రకోపించి ఉంటుందో, ఏ గుణం ప్రకోపించి ఉంటే ఏ గతి కలుగుతుందో, అంటే చనిపోయేటప్పుడు ఎటువంటి గుణం అయితే ఉంటుందో, చనిపోయే సమయంలో ఎటువంటి గుణం ఉంటుందో ఆ జీవికి ఎటువంటి గతి కలుగుతుంది అన్న విషయం, మరణం తర్వాత ఎటువంటి గతి కలుగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయబోతున్నారు స్వామి. 14, 15 2 శ్లోకాలలో అన్నమాట. ఏమంటున్నారు స్వామి? యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేవభృత్ తదోత్తమ విధాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే అంటున్నారు. ఏది? 14వ శ్లోకం. 15 రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే అంటున్నారు స్వామి. అర్జున, సత్వగుణం వృద్ధి పొందినటువంటి సమయంలో వృద్ధి పొందిన వాడు ఎవరైతే మృతి పొందుతారో, రజస్తమో గుణాల మలినాలు లేనటువంటి సమయంలో, అటువంటి సమయంలో మరణించిన వాడు, అంటే సత్వగుణం బాగా వృద్ధి పొందినప్పుడు, రజో తమో గుణాల యొక్క ఆ ధాటి బాగా తక్కువగా ఉన్నప్పుడు ఎవరైతే మరణిస్తారో అటువంటి వారి గతి ఎలా ఉంటుందంటే, వాళ్ళు నిర్మలమైనటువంటి ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరించేవారు చేరేడి లోకాలని పొందుతారు అంటారు. ఇది కొంచెం కొద్దిగా ఏదో తెకాసుగా చెప్పినట్టుంది. సత్వగుణం మరణించేటప్పుడు కనుక సత్వగుణం బాగా ప్రకోపించి ఉన్నట్లయితే, రజో తమో గుణాలకు యొక్క ధాటి తక్కువగా ఉన్నట్లయితే, అటువంటి వాడు ఎవరైతే ఉత్తమమైనటువంటి కర్మలు చేసి బాగా మంచి పుణ్యకర్మలు చేసి మంచి లోకాలని, నిర్మలమైనటువంటి లోకాలను పొందుతారో ఆ లోకాలని పొందుతారు. అంటే ఉత్తమమైన లోకాలని పొందుతాడు అన్నది మనకి అర్థం కావాలి ఇక్కడ. సత్వగుణం బాగా ఉంటే ఆ జీవి ఉత్తమ లోకాలని పొందుతాడు. అదేవిధంగా రజోగుణం వృద్ధి పొందినప్పుడు వాడు మరణించిన తర్వాత వాడు కర్మాసక్తుడై మానవ సముదాయంలో పుడతాడు, మానవుడిగా పుడతాడట. రజోగుణం బాగా చనిపోయేటప్పుడు రజోగుణం బాగా కనుక ప్రకోపించి ఉన్నట్లయితే అటువంటి వాడు మళ్ళీ పుట్టేటప్పుడు మానవ లోకంలో మానవుడిగా పుడతాడనమాట. ఇక తమోగుణం గాన చనిపోయేటప్పుడు మరణించేటప్పుడు తమోగుణం గాన బాగా వృద్ధి పొంది ప్రకోపించి ఉన్నట్లయితే అటువంటి వాడు పశుపక్షాది మూఢ జన్మలని పొందుతాడు అంటాడు. క్రిమికీటకాది పశుపక్షాది నీచ జన్మలని పొందుతాడు అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి అనమాట. మామూలుగా హిందూ మతంలో పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారు. ఈ జన్మలో ఎలా ఉంటే తరిగి మళ్ళీ ప్రతి జీవికి కూడాను పునర్జన్మ అనేది ఉంటుంది. ఎప్పటి వరకు తత్పదం తత్పరిమార్గితవ్యం అని ఆ పరమపదాన్ని చేరే వరకు ఈ మానవుడు అనేక యోనులలో పుట్టాల్సిన అవసరం ఉంటుంది అని మన హిందూ మతం అంగీకరిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి చనిపోయేటప్పుడు అంటే మరణించే సమయంలో ఎటువంటి మానసిక స్థితి ఉంటుందో అట్టి గతే కలుగుతుంది, ఎట్టి మతి ఉంటుందో అట్టి గతే తర్వాత జీవితంలో సంభవిస్తుంది అని ఇక్కడ మనకి అర్థం కావాలన్నమాట. ఈ విషయం 8వ అధ్యాయంలో విస్తారంగా చెప్పాడు స్వామి. ఇక్కడ సంక్షిప్తంగా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు జీవితంలో మనకి వ్యాపకంగా ఉండేటువంటి గుణమే మృత్యుకాలంలో కూడా ఉంటుందన్నమాట. మనము జీవితం అంతా ఒక తత్వంలో లౌకికమైన విషయ వాంఛల పట్ల పరిగెత్తు ఉన్నవాడికి మరణించేటప్పుడు ఒక్కసారి పారమార్థిక ఆలోచనలు రావన్నమాట. కాబట్టి జీవితంలో వ్యాపకంగా ఉండేటువంటి ఏ గుణం అయితే ఉంటుందో, సత్వగుణమా రజోగుణమా తమోగుణమా, ఆ గుణమే మరణకాలంలో కూడాను వాడికి సంభవిస్తుంది అనమాట. కాబట్టి మృత్యు సమయంలో సత్వగుణం ప్రధానంగా ఉండాలి అంటే
మనం ఏం చేయాలి, బతికున్నప్పుడు అంతా జీవితం అంతా కూడాను ఆ సత్వగుణంలోనే ఉండాలి, ఆ సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకుంటూనే ఉండాలి. ఆ సత్వగుణంలోనే ఉన్నట్లయితే మరణించేటప్పుడు కూడా సత్వగుణంలోనే ఉండిపోతుంది ఆ యొక్క జీవాత్మ. కాబట్టి సత్వగుణాన్ని అభ్యాసం చేస్తూ వస్తే జీవితం అంతా మృత్యుకాలంలో కూడా అది పదిలమై ఆ సత్వగుణమే నిలిచి ఉంటుంది. అట్టి అవస్థలో దేహ త్యాగం చేసినప్పుడు అంటే మరణించినప్పుడు ఉత్తమ గతులు పొంది నిర్మలమైనటువంటి లోకాలని పొందుతారు, నిర్మలమైనటువంటి లోకాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉత్తముడు అంటే హిరణ్య గర్భుడు అనేటువంటి అర్థం అన్నమాట. ఓకేనా. ఆ ఉత్తమ విధులు అంటే హిరణ్య గర్భాది దేవతలను ఉపాసన చేసేటువంటి ఉపాసకులు. ఉత్తముడు అంటే హిరణ్య గర్భుడు, ఉత్తమ విధులు అంటే హిరణ్య గర్భుడు మొదలైనటువంటి ఉత్తమ దేవతలని ఉపాసన చేసేటువంటి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ లోకాలైతే పొందుతారో ఆ లోకాలనే ఈ యొక్క సత్వగుణం సంపన్నుడు మరణించే సమయంలో సత్వగుణం ప్రకోపించినటువంటి వ్యక్తి చేరుతాడు అని అర్థం అన్నమాట. అంటే 8వ అధ్యాయంలోనే శుక్లగతి అని కూడా చెప్పబడింది. మనం బాగా విస్తారంగా దాని గురించి మనం వివరించుకున్నాం. ఆ శుక్లగతి ఇతనికి లభిస్తుంది అని అర్థం అన్నమాట. మామూలుగా ఈ ఉత్తమ గతుల ఉత్తమ విధుల లోకాలను ప్రాప్తిస్తారు అనేటువంటి మాటను, ఉత్తమ విధుల యొక్క లోకాలను ప్రాప్తిస్తారు అనేటువంటి మాటని శ్రీమద్ రామానుజుల వారు ఏమంటారంటే తత్వవేత్తల వంశంలో జన్మిస్తారు అని చెప్తారన్నమాట. అంటే మరణించేటప్పుడు సత్వగుణం గనక ప్రకోపించి ఉన్నట్లయితే అటువంటి వారు తత్వవేత్తల యొక్క బాగా పారమార్థికంగా పరిణితి చెందినటువంటి తత్వంలో బాగా పండినటువంటి వంశం ఏదైతే ఉంటుందో ఆ వంశంలో జన్మిస్తారు అని రామానుజుల వారు దీనికి వ్యాఖ్యానం చెప్పున్నారన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ శ్లోకంలో మనకి దేహభృత్ అనేటువంటి పదం వాడున్నారు. దేహభృత్, ప్రళయం యాతి దేహభృత్ అంటారనమాట. ఈ దేహభృత్ అనేటువంటి పదం దేనిని సూచిస్తుందయ్యా అంటే దేహాభిమాని అనేటువంటి జీవుని సూచిస్తుంది. దేహభృత్ అనేటువంటి పదం దేహం నేను, ఇది నాది అనే అభిమానం ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క ఆ రకమైన భిన్న ఇప్పుడు ఎవరికై ఉంటుంది దేహాభిమానం, అహం మమ అనేటువంటివి ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాడికి ఆ దేహాభిమానం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ దేహాభిమానం లేని వాడికి దేహాభిమానం ఎవరికి ఉంటుంది? ఇది మూర్ఖుడికి ఉంటుంది, లౌకికుడికి ఉంటుంది, జ్ఞానులకు ఉండదు కదా. కాబట్టి జ్ఞానుల కింద ఇక్కడ దేహభృత్ అంటే ఇక్కడ దేహాభిమాని అనేటువంటి అర్థమే వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ గుణాలు తమ ప్రభావాన్ని మామూలుగా మనము ఏం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, ఈ గుణాలు తన ప్రభావాన్ని కేవలము పరలోకంలోనే కాదు, పరలోకంలో అంటే గతిని చనిపోయిన తర్వాత ఎటువంటి గతిని కలిగిస్తాయి అన్నదే కాకుండా మళ్ళీ జన్మ ధరించడం కూడాను, మళ్ళీ ఎటువంటి జన్మ ధరించాలో ఆ జన్మ కూడాను ఈ గుణాలే నిర్ణయిస్తాయి. ఈ గుణాలను బట్టే మళ్ళీ వాడు ఉత్తమ గతుల్లో మొత్తం ఏదంటే నిర్మలమైనటువంటి ఆ ఉత్తమ గతుల్ని పొందుతాడా, లేకపోతే మానవ జన్మ ఎత్తుతాడా, లేదా క్రిమికీటకాదులుగా వాడు జీవిస్తాడా అన్నది కూడాను గుణాలే డిసైడ్ చేస్తాయన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది ఇక్కడ సారాంశము. మామూలుగా చూస్తుంటాం కదా లోకంలో చిన్నతనం నుంచే కొంతమంది చాలా సాత్విక స్వభావం పిల్లల్లోనే ఉంటారు. 4-5 పిల్లలు ఉంటారు ఇంట్లో, అబ్బాయిలకి అమ్మాయిలకి పుట్టిన వాళ్ళలో కొంతమంది చిన్నప్పటి నుంచి సాత్విక స్వభావం కలిగిన కొంతమంది ఉంటారు, కొంతమంది చపల స్వభావాన్ని కలిగిన వారు కొందరు ఉంటారు, కొంతమంది స్తబ్దంగా మొద్దుగా పడి ఉంటారు అన్నమాట. ఇవన్నీ కూడా ఎందుకంటే గుణాల యొక్క ప్రభావం. వాడు గత జన్మలో సాత్వికుడు అయినట్టయితే వాడు చాలా సాత్విక స్వభావం ఉంటుంది, గత జన్మ రజోగుణం అయితే వాడు చపల స్వభావం కలిగి ఎప్పుడు ప్రవృత్తి వైపు ఉంటాడు, వాడు తమోగుణం సంపన్నుడు అయితే గత జన్మలో ఈ జన్మలో స్తబ్దుగా ఉంటాడు. పిల్లలు కూడా కొంత కథలు పెదలు ఎక్కడ పడేస్తాడు గమ్మని కూర్చొని ఉంటారు అనమాట. ఇది మనం గమనించవచ్చు అనమాట. దీనికి కారణం అంతా కూడాను వెనక జన్మల్లో వాళ్ళు కలిగి ఉన్నటువంటి గుణాలే కారణమని మనం చెప్పొచ్చు అనమాట. నాట్ ఓన్లీ మనుషులే కాదు, జంతు ప్రాణుల్లో కూడా జంతువుల్లో వాటిలో కూడా ఉండే వ్యత్యాసం. కొన్ని చాలా హుషారుగా ఉంటాయన్నమాట, ఆవులు ఇవి కూడా చూడండి, మేకలు ఇవి కూడా కొన్ని బాగా హుషారుగా ఉంటాయి, కొన్ని స్తబ్దంగా ఉంటాయి. కాబట్టి జంతువుల్లో కూడాను ఈ వ్యత్యాసం మనకి గోచరిస్తూ ఉంటుందన్నమాట. దీనికి కూడా కారణం వెనక జన్మలో కర్మ పాకమేనని వైదిక మతావలంబులు మనం విశ్వసిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ప్రకృతిలో ఒక నీతి ఉంటుంది, దాని ప్రకారమే అది నడుస్తూ ఉంటుంది.
ఈ జన్మలో మన ఆలోచనలు పనులు రాబోయే జన్మలో మార్గదర్శకత్వంగా ఉంటాయి. ఇప్పుడు చేసేటువంటి పనులు, ఇప్పుడు చేసేటువంటి ఆలోచనలు ఇవే పై జన్మకు పెట్టుబడిగా ఉంటాయన్నమాట. జ్ఞానం లేకుండా తమోగుణ ఆధిక్యతతో మనం ఉంచే వాళ్ళు ఏంటంటే మూఢులుగా, పశువులుగా, పశుపక్షాదులుగా జన్మిస్తారు. అలా పుట్టినట్లయితే ఎన్ని దుఃఖాలో పడాల్సి ఉంటుంది. పశుపక్షాదుల జీవితాలలో ఎన్నో దుఃఖాలు ఉంటాయన్నమాట. అట్టి పరిస్థితి కలగకుండా ఉండాలంటే జాగ్రత్తతో మరణం ఆసనం అయ్యేటప్పుడు మనము ఆ సత్వగుణాన్ని పెట్టుకోవాలంటాం. మరి ఆ మరణం ఆశ అయినప్పుడు సత్వగుణం పెట్టుకోవాలంటే జీవితం అంతా కూడాను సత్వగుణాన్ని మనం శీలించినప్పుడే అది వీలవుతుందన్నమాట. కాబట్టి తమో గుణాన్ని, రజోగుణాలని హృదయంలోంచి తరింపడేసి భగవద్భక్తి, వైరాగ్యము, ఆత్మజ్ఞానం మొదలైనటువంటి సద్గుణ రాశిని మనం ఎంతగా అభివృద్ధి పరుచుకుంటే అంతగా మనం పై జన్మకు పెట్టుబడిగా మనం తయారు చేసుకున్న వాళ్ళం అవుతాము. పై జన్మలో ఈ పశుపక్షాదుల జన్మల్లో పడకుండా రక్షింపబడిన వాళ్ళం అవుతామని స్వామి యొక్క ఉపదేశం ఇక్కడ. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారంగా.